వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్ ఫ్రెండ్స్. మన బండి లోడ్ అయింది అనమాట. మనం శివకాశి వచ్చాం కదా, శివకాశి నుంచి పైకి వెళ్ళాము. 100 కిలోమీటర్స్ అన్లోడ్ చేసి తిరునాల్వెల్లి అని, అక్కడ నుంచి కన్యాకుమారి జస్ట్ 97 కిలోమీటర్స్ అంతే. ఇక మనం బార్డర్ ఎండింగ్ దాకా వచ్చేసినాం అనమాట. వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. చూడండి ఎంత బాగుందో లొకేషను. మనకి లోడింగ్ అయ్యేసరికి 5 అయింది, 5 అయిపోయింది టైము. 5 కాదు, మధ్యాహ్నం 12 గంటలకు లోడ్ అయింది. 5 గంటలకు పేపర్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి బయలుదేరినాం. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ మన బంకు. అక్కడికి వెళ్ళి డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలన్నమాట. కొంచెం వీడియోలు అంతరా అనుకోబాకండి. ఇది వచ్చేసి మన చెన్నై రోడ్ అనమాట. ఈ రోడ్లో కొంచెం ఎదరికెళ్ళాలి. ఇక దిండిగల్, కరూర్, బెంగళూరు స్ట్రైట్కి వెళ్ళాలి మనం. ఇక మార్నింగ్ అయిపోయింది టైము. ఇక మనం తిరుచి వచ్చేసినాం. తిరుచిలో మీరు ఎవరైనా తిరుచి వచ్చి ఉంటే కనుక ఇదేంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బస్ స్టాండ్ అనుకుంటాను నేనైతే. ఇది బస్ స్టాండ్ 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ అని రాసి ఉన్నాయి. మరి ఏంటో అర్థం కాలేదు. మన లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది, సరిగ్గా తీయలేదు ఆ వీడియోలో. ఆ విగ్రహం ఉంది, మరి ఆయన పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయా నేను, నాకు కూడా తెలియదు. తమిళనాడు వాళ్ళకి బాగా సుపరిచితం అనమాట తిరుచి. చాలా అసలు ఎంత ప్లేస్ ఎంత నీట్గా కట్టారో చూడండి, అసలు ఎంత బాగుందో. ఇక్కడ బారిగేళ్ళు వేశారు. మరీ దారుణం అంటే దారుణం. ఈ పోలీసు వాళ్ళు బాడీ వాళ్ళని అయితే విపరీతంగా అసలు డబ్బులకి గురి చేస్తున్నారు, డబ్బులు బాగా లాగుతున్నారు. మరీ ఘోరం అసలు. ఎంత నేను ఎక్కడ చూడలేదన్నమాట క్లీనర్ చేసిన టైం నుంచి కూడా. చూడండి ఇంత బాగుందో కదా. ఈ విగ్రహం ఎవరిదో నాకు తెలియదు. నేను ఫస్ట్ అంబేద్కర్ అనుకున్నా, అంబేద్కర్ గారు కాదు. ఈ విగ్రహం ఎవరిదో తెలియదు. మరి మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోబాకండి, ఓకేనా. అదేంటో మరి నాకు తెలియదు కదా, అందు గురించి. మొత్తం తమిళంలో రాసున్నాయి పేర్లు. ఇంగ్లీష్లో రాసున్నా ఏదో అనుకోవచ్చులే, కానీ తమిళంలో ఉన్నాయి. ఆ తమిళం పేర్లు మనకు అర్థం కావు. మన లాంగ్వేజ్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు. ఈ లాంగ్వేజ్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఈ తమిళనాడు వాళ్ళకి హిందీ రాదు. హిందీ మాట్లాడితే ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. హిందీ మాట్లాడరు వీళ్ళు. ఎంతసేపటికి తమిళే. బస్సు వస్తుంది చూడండి, తమిళనాడు బస్సు. వెరైటీగా ఉంటుంది అన్నమాట బస్సు. వెరైటీ బస్సు భలే అనిపిస్తున్నాయి బస్సులు అయితే. BS6 అనుకుంటా బస్సు, బాగుంది. మనం చెన్నై అవుటర్ ఎక్కేసినాం. ఇక ఇక్కడ నుంచి జస్ట్ మనకి 24 కిలోమీటర్స్ ఉంది అన్లోడింగ్ పాయింట్. వెళ్ళిపోతాం. ఇంకొక జస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే మనకి అడ్రస్ తెలియదు కదా, కొంచెం చూసుకుంటే అలా లొకేషన్ పెట్టుకున్నా కానీ, లొకేషన్ పెట్టుకున్నా మనం నమ్మకూడదు. ఆ లొకేషన్ అంత పర్ఫెక్ట్ చూపిది అనమాట. లారీ వాళ్ళకి వేస్ట్ ఆ లొకేషను, ఏదైనా కారు వాళ్ళకే కరెక్టు. మనం ఎదరికి వెళ్ళాక 2-3 టోల్ గేట్లు దాటాక లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సర్వీస్ రోడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. పాయింట్కి అయితే ఏం ఇబ్బంది లేదు. పాయింట్ అయితే నెంబర్ 1 ఉంది. ఇక అక్కడికి వెళ్ళేసి అన్నం వండుకోవాలి ఫస్ట్. అన్నం తినలేదు మధ్యాహ్నం. అన్నం వండుకొని తిని ఫ్రెష్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. బాయ్.